ఈరోజు మా శాఖ తెరిచిన పుస్తకం అధ్యక్ష. దీనికి గౌరవ మా శ్రీధర్ బాబు గారు కానీ, అక్బరుద్దీన్ గారు కానీ, నరేందర్ గారు కానీ, మా పెద్దన్న ఈటల రాజేందర్ కానీ కొన్ని సలహాలు సూచనలు ఇచ్చిన అధ్యక్ష. వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆనాటి తరం మహనీయులైన శ్రీ దామోదరం సంజీవయ్య గారు, శ్రీ బివి గురుమూర్తి గారు, శ్రీ కొండ లక్ష్మణ్ బాబూజీ గారు, శ్రీ పివి నరసింహారావు గారు, శ్రీ టి అంజయ్య గారు మన ఉమ్మడి రాష్ట్రంలో మరియు నేటి తరం మన ప్రియతమ తెలంగాణ బాబూజీ శ్రీ కేసీఆర్ లాంటి మహాత్ములు కేంద్రంలో శాఖకు సేవలు అందించినారు అధ్యక్ష. అటువంటి శాఖకు నేను 5 సంవత్సరాలు 5వ బడ్జెట్ ఈ ప్రవేశపెట్టే భాగ్యాన్ని నాకు ప్రసాదించిన మన కార్మిక పక్షపాతి కల్వకుంట్ల చంద్రునికి నా మనసా వాచా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇప్పటిదాకా అధ్యక్ష ఇప్పటిదాకా 30-40 సంవత్సరాల సంధి కూడా ఏ కార్మిక శాఖ మంత్రి కూడా 5వ బడ్జెట్ ప్రవేశపెట్టలేదు అధ్యక్ష. ఫస్ట్ టైం అధ్యక్ష. దానికి చాలా చాలా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, చరిత్రలో ఎప్పుడో రాజులు ఎన్నో ఏండ్లు కష్టపడి కట్టిన కట్టడాలను ఆ తరం కాదు, ఈ తరం కాదు, అన్నీ కాకుండా అందరూ ఆశ్చర్యపోయే విధంగా గత 9 సంవత్సరాల లోపట్నే మన రామచంద్రులు అధ్యక్ష, మన రామ మన చంద్రుడు చల్లని పాలనలో ఎన్నో వండర్స్ చేసిరు అధ్యక్ష. నేను 93లో యూరప్ పోయిన అధ్యక్ష. అక్కడ 7 వండర్స్ అని ఉండే. ఈఫిల్ టవర్ అని, లండన్ బ్రిడ్జ్ అని, అట్లా 7 వండర్స్, ప్రపంచంలోనే గొప్ప వండర్స్ ఉండే. అసుంటి మన తెలంగాణలో చేసిండు అధ్యక్ష 9 సంవత్సరాలలో. అందులో మన అపర భగీరథుని దీక్ష పట్టుదల ఉదాహరణ అధ్యక్ష. ఒక యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, ఒక అంబేద్కర్ సచివాలయం, అలాగే ఒక అంబేద్కర్ నిలువెత్తు విగ్రహం, ఒక అమర వీరుల స్మారక కేంద్రం, ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్, అదే మాదిరిగా ప్రపంచంలోనే ఎత్తైన ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ. ఇంకోటి అదృష్టం అంటే ఏంది గుర్తు? నాది అదృష్టం అధ్యక్ష. ఎందుకంటే మన లక్ష్మీ బ్యారేజ్ కరీంనగర్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు భాగంగా అది నేను మంత్రి అయిన కొత్తలోనే సౌత్ ఏషియాలోనే మన అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్, పవర్ ప్రాజెక్టు, అది నా చేతుల మీద పూజ అయింది అధ్యక్ష. నా జన్మ తరించిపోయింది అధ్యక్ష. ఇట్లు చెప్పుకుంటూ పోతే ఈ సెషన్ కాదు, ఈ రాత్రి కాదు, ఎప్పుడు సరిపోదు అధ్యక్ష. అన్ని డెవలప్మెంట్, ఇవన్నీ వండర్స్ అధ్యక్ష. చరిత్రలు నిలిచిపోయేటి అధ్యక్ష. సచివాలయం అంటే సెక్రటరియట్ అంటే మామూలు విషయమా అధ్యక్ష? కాళేశ్వరం అంటే మామూలు విషయమా? ఇవన్నీ కూడా మాయంలో జరిగినందుకు ఒప్పుకోవడం గర్వకారంగా ఉంది అధ్యక్ష. ఇవన్నీ మా కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల, మా కార్మికుల కృషితోటి అధ్యక్ష. ఇవన్నీ కూడా మా కార్మికుల కృషి ఉన్నది అధ్యక్ష. కాబట్టి ఒక యజ్ఞంలో నేను కూడా భాగస్వామి అయినందుకు ఎంతో అదృష్టవంతుని అధ్యక్ష.